హలో ఆల్. ఈ వీక్ లో జరిగిన మార్కెట్ అప్డేట్స్ అండ్ గ్లోబల్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీక్ మార్కెట్ ఓవర్వ్యూ చూస్తే లాస్ట్ వీక్ లానే చాలా వోలటైల్ గా ఉంది. వీక్ స్టార్టింగ్ లో నిఫ్టీ 24,170 తో స్టార్ట్ అయ్యి 24,500 వరకు వెళ్లి 24,176 దగ్గర సెటిల్ అయింది. విక్స్ ని అబ్జర్వ్ చేస్తే 16.8 దగ్గర ఉంది. ఇంకా మార్కెట్ లో అన్సర్టనిటీ అండ్ వోలటాలిటీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ వీక్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.7%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.5% పెరిగాయి. ఏప్రిల్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు మిడ్ క్యాప్ ఇండెక్స్ 18%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 23% పెరిగింది. ఐటీ స్టాక్స్ లో సెల్ ఆఫ్ కారణంగా నిఫ్టీలో డ్రాగ్నెస్ అనేది చూస్తున్నాము. ఆటో, రియాలిటీ అండ్ డిఫెన్స్ సెక్టర్స్ ఈ వీక్ లో అవుట్ పర్ఫార్మ్ చేశాయి. ఆయిల్ ప్రైస్ పెరగడం కారణంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందనే భయం అండ్ దానివల్ల రేట్ కట్స్ ఉండవనే భయాలతో బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ చూస్తున్నాం. ఎస్బీఐ ఈ ఫ్రైడే రిజల్ట్స్ కి పోస్ట్ చేసింది. రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఉన్నాయి. ఆ కారణం వల్ల ఎస్బీఐ స్టాక్ లో సెల్లింగ్ ప్రెజర్ చూసాం. ఫ్రైడే రోజు ఎస్బీఐ స్టాక్ 6.5% వరకు పడింది. హంటా వైరస్ గురించి చాలా ప్లాట్ఫామ్స్ లో ఆర్టికల్స్ వస్తున్నాయి దట్ ఇది కోవిడ్ లాగా ఒక పెద్ద పాండమిక్ కాబోతుంది అండ్ దీని ఎఫెక్ట్ మార్కెట్స్ పైన ఉండబోతుంది అని. దీని గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేసింది. ఈ వైరస్ ఎలుకల సలైవా అండ్ యూరిన్ వలన స్ప్రెడ్ అవుతుంది. ఒక మనిషి నుండి ఇంకో మనిషికి చాలా క్లోజ్ కాంటాక్ట్ ఉంటే గానీ స్ప్రెడ్ అవ్వదు. ఈ వైరస్ వచ్చిన వాళ్లలో హెవీ ఫీవర్, మజిల్ పెయిన్, వామిటింగ్, కడుపు నొప్పి, నాజియా లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్ రాకుండా ఉండాలంటే మన ప్రెమిసెస్ ని క్లీన్ గా ఉంచుకోవాలి అండ్ మనం తినే ఫుడ్ ని ఎలుకలు టచ్ చేయకుండా సేఫ్ గా అండ్ సెక్యూర్డ్ గా ఉంచుకోవాలి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మార్కెట్ పైన దీని ఎఫెక్ట్ మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వల్ల ఇండియన్ రూపీ వీక్ అవుతూనే ఉంది. 2026 లో ఎఫ్ఐఎస్ ఇప్పటి వరకు 2 లక్షల కోట్లు సెల్ చేశారు. ఇండియన్ రూపీ వీక్ అవడం వల్ల గోల్డ్ కి అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ప్రైస్ పెరగకపోయినా డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ వీక్ అవుతుంది కాబట్టి ఇండియన్ కరెన్సీలో గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. ఇక యుఎస్ మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ ఇరాన్ టెన్షన్స్ వల్ల ఇండియన్ మార్కెట్ చాలా వోలటైల్ గా మూవ్ అవుతూ ఉంటే యుఎస్ మార్కెట్స్ S&P 500 అండ్ నాస్డాక్ 100 ఎవ్రీడే ఆల్ టైమ్ హైని టచ్ చేస్తున్నాయి. ఏఐ స్టాక్స్ లో ర్యాలీ వల్ల ఈ మార్కెట్స్ ఆల్ టైమ్ హైని టచ్ చేస్తున్నాయి. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన శాండిస్ కార్పొరేషన్ లాస్ట్ 1 year లో 400% రిటర్న్స్ ఇచ్చింది. ఇండియన్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ ఏ థీమ్ లేకపోవడం వల్ల ఇండియన్ మార్కెట్స్ అదర్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ ఈ ఫ్రైడే యుఎస్ జాబ్స్ డేటా అయితే పబ్లిష్ అయింది. చాలా స్ట్రాంగ్ గా ఉంది. దీనివల్ల ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ మంచిగా ర్యాలీ ఇచ్చాయి. ఇక జియో పొలిటికల్ ఈవెంట్స్ విషయానికి వస్తే February 26 స్టార్ట్ అయిన యుఎస్ ఇరాన్ వార్ ఎప్పటికి ఎండ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. రీసెంట్ గా ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరుతో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఉన్న షిప్స్ ను బయటికి తీసుకొస్తాను అని అనౌన్స్ చేశాడు. దీనికి ఇరాన్ చాలా అగ్రెసివ్ గా రెస్పాండ్ అయింది. ఇక్కడ ఇరాన్ పాయింట్ ఏంటంటే యుఎస్ వార్ చేయడం వల్ల వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డ్యామేజ్ అయింది. దాన్ని రీబిల్డ్ చేయడానికి వాళ్ళకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కావాలి. దానికోసం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుండి పాస్ అవుతున్న షిప్స్ దగ్గర నుంచి టోల్ కలెక్ట్ చేయాలని డిసైడ్ అయింది. ఇలా టోల్ కలెక్ట్ చేయడాన్ని ట్రంప్ ఒప్పుకోలేదు. తర్వాత ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పేరుతో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఉన్న షిప్స్ ని బయటకు తీసుకురావాలని అనౌన్స్ చేశాడు. అప్పుడు ఇరాన్ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ మీద ఎక్కడ దాడి చేస్తారన్న భయంతో కువైట్ అండ్ సౌదీ అరేబియా వాళ్ళు తమ మిలిటరీ బేసెస్ అండ్ ఎయిర్ స్పేసెస్ ని ట్రంప్ కి యాక్సెస్ లేకుండా బ్లాక్ చేశారు. అండ్ 2 days తర్వాత కువైట్ అండ్ సౌదీ అరేబియా వాళ్ళు ఈ బ్లాక్ ని లిఫ్ట్ చేసి మళ్ళీ ట్రంప్ కి సపోర్ట్ చేస్తున్నారు. దీని మీనింగ్ ఏంటంటే మళ్ళీ ఇండైరెక్ట్ గా వార్ స్టార్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ట్రంప్ ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ని అనౌన్స్ చేసినప్పుడు క్రూడ్ ఆయిల్ $127 per barrel కి రీచ్ అయింది. దాని తర్వాత మళ్ళీ కూల్ ఆఫ్ అయింది. దీనికంటే ముందు ఈ వీక్ లో యుఎస్ ఫేమస్ పొలిటికల్ మీడియా అయిన యాక్సియస్ వాళ్ళు ఇరాన్ అండ్ యుఎస్ వార్ ఎండ్ అవబోతుందని ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేసినారు. అప్పుడు నిఫ్టీ 500 పాయింట్స్ షార్ప్ గా రైజ్ అయింది. 24,000 నుంచి 24,500 వరకు రీచ్ అయింది. అండ్ దాని తర్వాత ఇరాన్ వాళ్ళు ఇది కంప్లీట్ గా ఫాల్స్ న్యూస్, మేము ఇంకా ఈ డీల్ గురించి రివ్యూ చేస్తున్నాము అని చెప్పేసరికి మళ్ళీ నిఫ్టీ అనేది వోల్టైల్ గా మూవ్ అయింది. అండ్ ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపించుంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇలానే ఇంకా కొన్ని డేస్ క్లోజర్ లో ఉంటే ఆయిల్ ప్రైస్ బాగా పెరుగుతాయి. అలా పెరగడం మార్కెట్స్ కి అయితే అసలు మంచి విషయం కాదు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీక్ మార్కెట్ హైలైట్స్ అండి. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మార్కెట్ అప్డేట్స్ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.